ఇండియాలో 90% స్టూడెంట్స్ కి చిన్నప్పటి నుంచి ఒకటే ఫిక్స్ అయి ఉంటారు, ఎయిదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్, అంతే కదా. కొన్ని సార్లు మన చైల్డ్హుడ్ డ్రీమ్స్ కూడా మనవైతే కాదు, సొసైటీ బై డిఫాల్ట్ టెంప్లెట్స్ ని పెట్టేసింది, వాటినే మనం ఫాలో అవుతూ ఉన్నాం. అండ్ అలాంటి కంట్రీలో డాక్టర్ అవడం అంటే చాలా పెద్ద డ్రీమ్. అలాంటి పెద్ద డ్రీమ్ సాధించాలంటే చాలా పెద్ద ఎగ్జామ్ ఒకటి రాయాలి. ఆ ఎగ్జామ్ లో స్కామ్ జరిగితే స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? అసలు సిస్టమ్ ని వాళ్ళు ఎందుకు ట్రస్ట్ చేయాలి? ఇమాజిన్ దిస్, మీరు 3 years ప్రిపేర్ అవుతున్నారు అండ్ వేరే అతను ఈజీగా డబ్బులు ఇచ్చి నీట్ పేపర్ ని కొనేస్తాడు. మీరు సంవత్సరాలు కష్టపడేది ఏబిసిడీలు గుర్తుపెట్టుకుని వచ్చి ఎగ్జామ్ రాసేస్తే ఫెయిర్ అంటారా? ఆనెస్ట్లీ మన కంట్రీలో ఎడ్యుకేషన్ అనేది ఒక లర్నింగ్ గురించి అయితే కాదు, అది సర్వైవల్ కోసమే ప్రతి ఒక్కళ్ళు చేసేది. అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి అయితే ఎగ్జామ్ అనేది జస్ట్ మార్క్స్ అయితే కాదు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కూడా. స్కూల్లో కంపేర్ చేస్తారు, ఇంటర్ లో కంపేర్ చేస్తారు, లైఫ్ మొత్తం కంపారిజన్ లోనే ఉంటారు. అండ్ దెన్ అడల్ట్ స్టార్ట్ ఆస్కింగ్ వై ఆర్ స్టూడెంట్స్ సో స్ట్రెస్డ్ అని. వర్స్ట్ పార్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎప్పుడు ఎగ్జామ్ కి అయితే భయపడట్లేదు, కానీ వాళ్ళ సిస్టమ్ కి అయితే డెఫినెట్ గా భయపడాల్సిందే. అండ్ ఇప్పుడు కరప్షన్ దగ్గర హార్డ్ వర్క్ కనుక ఓడిపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి హార్డ్ వర్క్ మీద నమ్మకం ఎలా వస్తుంది అంటారు? ఈ విషయం అయితే మీకు వదిలేస్తా, కామెంట్స్ లో మెన్షన్ చేయండి. 22 lakh స్టూడెంట్స్ May 12th మార్నింగే ఒక న్యూస్ చూసారు, అదే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్డ్ అని. ఇట్స్ నాట్ బికాస్ దే ఫెయిల్డ్, బట్ ఈ న్యూస్ కి అయితే మన స్టూడెంట్స్ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే వన్ కరప్టెడ్ పర్సన్ ఇన్సైడ్ ద సిస్టమ్ ఎంతో మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ కంటే మనీకి ఇంపార్టెన్స్ అనుకున్నాడు. దాంతో మీరే ఇమాజిన్ చేసుకోండి, కొంచెం మంది 2 ఏళ్ల నుంచి కష్టపడతారు, 3 ఏళ్ల నుంచి కష్టపడతారు, 5 ఏళ్ల నుంచి కూడా కష్టపడుతూ ఉంటారు. ఎంతో మంది ఫ్రెండ్స్ ని కట్ చేసుకుంటారు, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు, బర్త్డే పార్టీ స్కిప్ చేస్తారు, లైఫ్ మొత్తం పాజ్ లో పెట్టేసుకుంటారు. ఇదంతా కూడా ఒక్క గ్రీడీ పర్సన్ వల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆనెస్ట్లీ ఇది ఎగ్జామ్ కాంట్రవర్సీ అయితే కాదు, దిస్ అ ప్యూర్ బిట్రేయల్. అండ్ ఈ రోజు అయితే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఓపెన్లీ, న్యూస్ ఛానల్ స్టైల్లో కాదు, పొలిటీషియన్స్ లా కూడా కాదు, జస్ట్ ప్యూర్ రియల్ టాక్. అసలు వై డిడ్ దిస్ హిట్ డిఫరెంట్? మీరు కనుక ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే మీకు ఇది జస్ట్ ఒక న్యూస్ మాత్రమే. బట్ ద పీపుల్ హూ ప్రిపేర్స్ వాళ్ళకి ఇది వెరీ పర్సనల్. మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో డాక్టర్ అవ్వాలంటే అది ఒక జస్ట్ ప్రొఫెషన్ అయితే కాదు, అందరూ అనుకుంటే అయిపోయేది కూడా కాదు, ఇట్స్ అ ప్యూర్ ఎమోషన్. మీ ఇంట్లో కూడా ఉంటారు కదా రిలేటివ్స్, అంటూ ఉంటారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని, అండ్ మన పేరెంట్స్ ప్రౌడ్ గా చెప్తారు మా అబ్బాయి నీట్గా ప్రిపేర్ అవుతున్నాడు MBBS ఎంట్రన్స్ కోసం అని. ఆ ఒక్క సెంటెన్స్ పేరెంట్స్ కి చాలా ఎక్కువ హోప్ మీద ఉంటుంది. అండ్ నౌ 22 lakh స్టూడెంట్స్ గురించి ఆలోచించండి, దే కంపీట్ అగైనెస్ట్ సమ్ thousands of సీట్స్ అయితే చాలా లిమిటెడ్. ఒక్క మార్క్ మిస్ అయినా thousands of ర్యాంక్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు కనుక నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లైఫ్ స్టైల్ చూస్తే నాన్ స్టాప్ రోబోట్ లా ఉంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కోచింగే, నాన్ స్టాప్ మాక్ టెస్ట్ ఉంటాయి, కంటిన్యూస్ రివిజన్ ఉంటుంది, ప్రెషర్ చాలా ఉంటుంది, ఇంకా ఇదే ప్రాసెస్ రిపీట్ లో ఉంటుంది. అండ్ దెన్ సడన్లీ పేపర్ లీక్ అయిందనే న్యూస్. ఏ స్టూడెంట్ కన్నా ఈ మూమెంట్ లో ట్రస్ట్ బ్రేక్ అయిపోద్ది. ఆల్రెడీ పేపర్ లీక్ అనేది మనం 2024 లో చూసాం కాబట్టి ఇనిషియల్ గా అందరికి ఈ విషయం అయితే ఫేక్ న్యూస్ అని అయితే అనిపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ తర్వాత పేపర్ లీక్ అనే కాంట్రవర్సీ రావడం చాలా కామన్ కదా. బట్ స్లోలీ థింగ్స్ బికమ్ వెరీ సీరియస్. వాట్సాప్ స్క్రీన్ షాట్ లోనేమో PDF ఫైల్స్ అండ్ లాట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్స్, మిడిల్ మ్యాన్, ఇంకా మ్యాచింగ్ క్వశ్చన్స్. అండ్ ఇదంతా కూడా ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు. అండ్ దట్ వన్ గ్రీడీ పర్సన్ ఇస్ ద రీజన్ బిహైండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టెన్షన్ నౌ. ఆనెస్ట్లీ ఇది చాలా ఘోరం అనే చెప్పాలి. ఎడ్యుకేషన్ అనేది లిటరల్ గా ఒక బిజినెస్ అయిపోయింది. ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం, ఇండియాలో ఎడ్యుకేషన్ రోజు రోజుకి అసలు ఎడ్యుకేషన్ లానే ఉండట్లేదు, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది. కోచింగ్ ఇండస్ట్రీ, మేనేజ్మెంట్ సీట్స్, డొనేషన్స్, ఇంకా ర్యాంక్ ప్రెషర్స్, ప్రతిదీ కూడా మనీ గేమే. అండ్ వెన్ మనీ ఎంటర్స్, కరప్షన్ ఆటోమేటికలీ ఫాలోస్. కొంచెం మంది స్టూడెంట్స్ రోజుకి 14 గంటలు కూడా చదువుంటారు, అండ్ కొంచెం మంది డబ్బు ఉన్న వాళ్ళు షార్ట్ కట్స్ తో పేపర్ని కొనేస్తారా? ఫస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? దీని వల్ల ఆనెస్ట్ గా ఉన్న పీపుల్ కూడా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుద్ది. అండ్ మనం ఒకసారి 2 సార్లు సూసైడల్ కేసులు కూడా వినే ఉంటాం కదా. నాకైతే జెన్యున్ గా ఎవరైతే రిపీట్ గా హార్డ్ వర్క్ చేస్తూ ఈ ఒక్క ఎగ్జామ్ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ గురించి అయితే నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఇంకొక సంవత్సరం ప్రిపేర్ అయ్యేషన్ అయితే వెరీ పెయిన్ఫుల్ కదా. దీని గురించి తెలియని పీపుల్ అయితే ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ అని అనుకుంటారు, కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి మాత్రమే తెలుసు 1 year అంటే ఇంకొక ఇయర్ సోషల్ లైఫ్ ఇస్ గాన్, మెంటల్ పీస్ ఇంకా గాన్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతాయి, అండ్ సెల్ఫ్ డౌట్. ఇది చాలా బాధాకరం. అండ్ ఇవన్నిటి తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా పేపర్ లీక్ అవుదని గ్యారంటీ ఉందా? ఇవన్నీ తలుచుకుంటుంటే ఐ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్. ఆనెస్ట్ గా ప్రాబ్లం అయితే నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు, మన సిస్టమ్ లో ఎవ్రీథింగ్ బికమ్ అ డేంజరస్ ప్రెషర్ కుక్కర్. ఇంజనీరింగ్, UPSC, గ్రూప్స్, JEE, ఇంకా నీట్ కూడా.
ప్రతి ఎగ్జామ్ కి ఒకటే స్టోరీ, ప్రెషర్, కాంపిటీషన్ అండ్ ఫియర్. అండ్ ఇంకా సోషల్ మీడియా దీన్ని ఇంకా వర్స్ట్ చేస్తుంది. ఎవ్రీవన్ పోస్టింగ్ దేర్ ఆల్ ఇండియా ర్యాంక్స్, ఎవ్రీవన్ స్టార్టెడ్ పోస్టింగ్ దేర్ ఆల్ ఇండియా ర్యాంక్స్, సక్సెస్ స్టోరీస్, ప్యాకేజెస్, ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్. అండ్ ఏ ఒక్క పోస్ట్ లోనే చెప్పారా వాళ్ళ ఫీల్ అయ్యే యాంగ్జైటీ? ఇంకా నో బడీ పోస్ట్ అబౌట్ దర్ బ్రేక్ డౌన్స్ కదా. ఆనెస్ట్లీ గైస్, మీరే కామెంట్స్ లో చెప్పండి, డూ యూ స్టిల్ ట్రస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా? నాకైతే నిజంగా దీని గురించి తెలుసుకోవాలని ఉంది. స్టూడెంట్స్ అయితే కేవలం ఎగ్జామ్ లీక్ గురించి మాత్రమే బాధపడట్లేదు, దే ఆర్ లిటరలీ ఫీలింగ్ పవర్లెస్. ఈ సిస్టమ్ ఇంత అన్ఫేర్ గా ఉంటే హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ ఉంటుందనే నమ్మకం ఏ స్టూడెంట్ కైనా అసలు ఉంటుందంటారా? అండ్ యంగ్ పీపుల్ ఒక్కసారి ట్రస్ట్ కనుక లూజ్ అయ్యారా అంటే సొసైటీ అయితే చాలా డేంజర్ స్టేజ్ కి అయితే వెళ్ళిపోతుంది. మరి ఇదంతా కరెక్ట్ గా సెట్ అవ్వాలంటే అసలు మనం ఏం చేయాలంటారు? ఫస్ట్ థింగ్, సెక్యూరిటీని చాలా ఇంప్రూవ్ చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్, ఏఐ మానిటరింగ్, బయోమెట్రిక్స్, ఇంకా ఎన్క్రిప్షన్, ఇవన్నీ ఉంటే మాత్రమే సరిపోదు. టెక్నాలజీ డెఫినెట్ గా హ్యూమన్ గ్రీడ్ ని అయితే సాల్వ్ చేయదు కదా. ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ ఉండాలి. పవర్ఫుల్ పీపుల్ దీని నుంచి అయితే ఎప్పుడు ఎస్కేప్ అవ్వకుండా ఉండాలి. అండ్ గైస్, టు ఎవ్రీ పర్సన్ వాచింగ్ అవుట్ దేర్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హు ఆర్ రిపిటేటివ్లీ వర్కింగ్ ఫర్ ద నీట్ ఎగ్జామ్, మీరైతే హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారని అయితే నాకు తెలుసు. ప్లీజ్ రిమెంబర్, ఒక కరప్ట్ సిస్టమ్ మీ సక్సెస్ అయితే లేట్ చేస్తుంది అనుకుంటా, కానీ మీ కాన్ఫిడెన్స్ అయితే అది డిస్ట్రాయ్ చేయకుండా చూసుకోండి. మనం ఒక ర్యాంక్ కంటే, ఒక స్కోర్ కంటే, ఒక ఎగ్జామ్ కంటే మన లైఫ్ చాలా పెద్దది. అండ్ మీరు కనుక ఒక నీట్ స్టూడెంట్ యొక్క పేరెంట్ అయితే మీరు డెఫినెట్ గా అర్థం చేసుకోండి దట్ యువర్ కిడ్స్ ఆర్ నాట్ మార్క్స్ మిషన్. వాళ్ళు కూడా హ్యూమన్స్ అండ్ దే ఆర్ వెరీ ఎమోషనల్లీ లో. అండ్ గైస్, మీకు కనుక ఈ వీడియో కనెక్ట్ అయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ హూ ఎవర్ యూ ఫీల్ లైక్, ఎందుకంటే దీస్ కన్వర్సేషన్స్ రియల్లీ మ్యాటర్. అండ్ గైస్, సబ్స్క్రైబ్. మన జనరేషన్ గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి మనం రియల్ గా మాట్లాడుకుందాం. ఇంకా గైస్, 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరైతే మన ఛానల్ ని ఒక్కసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై.